అన్నా నా పేరు మల్లారెడ్డి, ఇంటి మల్లారెడ్డి, రైతు, నిర్మాల గ్రామం. ఇవాళ మీరు చూస్తున్నారు అన్న, ఇంతమంది జనం, ఇంతమంది రైతులు, ఇంతమంది ట్రాక్టర్లు తీసుకొని రైతులు ఇవాళ అరిగోస పడుతుంటే ఇవాళ మళ్ళా ఈ కాలువ చూడన్నా ఒక్క సుక్క నీళ్ళు లేక రైతులంతా పొలాలు ఎండబెట్టుకున్నాం. తోటలకు నీళ్ళు లేక వ్యవసాయం అంతా మొత్తం ఆగమైపోయింది. మా ఎమ్మెల్యే గారు ముగ్గురు ఎమ్మెల్యేలు అండి మాకు ఇక్కడ, ముగ్గురు ఎమ్మెల్యేలు అండి. యశ్వశ్వర్ రెడ్డి, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి, వాళ్ళ పిఏ, ముగ్గురు పెత్తనం వల్ల అసలు రైతులను పట్టించుకుంటలేరు. వాళ్ళు అంటే అమెరికా పోతున్నారు. అమెరికాలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ బాగోగులు తప్ప ఇక్కడ రైతుల బాగోగులు లేవు, ఏం లేవు. వాళ్ళు కనీసం వాళ్ళు వచ్చి ఒక రైతును మొదలిచ్చి మరి పంటలు ఎట్లా పండుతున్నాయి, ఏం కథ, పత్తి ఎట్లుంది, వ్యవసాయం ఎట్లుంది, వరిసేన ఎట్లుంది అని చూసిపోయిన పాపన పోలేదు. వాళ్ళు అంటే హైదరాబాద్, శంషాబాద్ అంటారు, ఎయిర్పోర్ట్ అంటారు, అటు అమెరికా పోతుర్రు. వాళ్ళు వచ్చి ఇక మళ్ళీ వచ్చి మన పుట్టినరోజులు వేసుకుంటారు. వాళ్ళు ఏమైనా వాళ్ళు రీల్స్ ఎత్తురు అండి. వాళ్ళు పుట్టినరోజుల రీల్స్ చేసుకుంటా రైతులను పట్టించుకుంటలేరు. ముసలోళ్ళు వృద్ధాపించడం లేక వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు ముసలోళ్ళు పాపం నానా గోసలు పడుతున్నారు. ఆమెకు ఏమైనా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధ్యక్ష పదవులు ఇచ్చి 25 లక్షలు తీసుకుంటా ఆమె పెట్టిన ఖర్చులన్నీ నింపుకుంది ఇప్పటికే. ఇప్పుడు మీ మేడం గారు ఏమంటారు అంటే, వారంలో 5 రోజులు నేను ప్రజల్లోనే తిరుగుతున్నా, ఏ సమస్యలు లేవనుకుంటా చెప్తాను. ఎక్కడిది ఒక్క రోజు వచ్చిన పాపన పోలే. ఆమె తొర్రూరులో వస్తే తొర్రూరు, పోతే అమెరికా, లేకుంటే తొర్రూరులో ఇంటర్కి వెళ్ళి బయటకు వెళ్తలేదు. ఆమె ఎక్కడ వచ్చిందండి? ఆమె పని కనీసం ఇప్పుడు దేవుడు పంటలకు ఇట్లుంటుంది, ఈ కాలువకి ఇట్లుంటుంది చూడండి. ఈ కాలువ అసలు దగ్గర ఉన్నప్పుడు ఈ ఎండాకాలంలో సుధా వాటర్ వదిలిపెట్టి చెరువులు నింపించి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, ఆ కరెంటు వద్దు సారు మా పొలాలు బోర్లు నిండి మాకు వరదలే పోతున్నాయి, 12 గంటలు చాలని మళ్ళా అసెంబ్లీలో రైతులంతా వెళ్ళి పెడితే అప్పుడు ధర రావద్దు, నీళ్ళు 24 గంటల కరెంట్ వద్దు, ఇక నీళ్ళు సరిపోయినాయి మాకు, ఈ ఊర్లలో మాకు ఈ బావులకు నీళ్లు ఎక్కువై మొత్తం ఇంకుడు గుంతలు ఎక్కువై మా ఊళ్ళో వాటర్ ఎక్కువైందని అప్పుడు ఆ పరిస్థితి కేసీఆర్ పాలనలో అట్లా నడిచింది. ఈమె పాలన వచ్చింది నాయన ఎక్కడిదో దుర్సాన్ వచ్చింది. మమ్మల్ని రైతులను కనీసం ఒక తండాకు వచ్చిన పాపన పోలే. దమ్ముంటే ఈ దేవరపుల గ్రామంలో, మండలంలో ఒక్క ఊరికి వచ్చి ఒక్క దగ్గర మాట్లాడిన చరిత్ర ఉన్నట్టుంటే మేము రైతులను దేనికైనా మేము ఛాలెంజ్ చేస్తామండి. దయాకర్ ఏమో మాజీ మంత్రి, మీకోసం ఇంతగానో ధర్నా చేస్తుండు అంటే మంచిగా చేస్తుండు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే, మరోసారి బండకేసి కొడుతుంది యశస్విని రెడ్డి, నువ్వు గెలవలేవన్నట్టుగా చెప్తాను కదా. వాని బోగా వాడు ఒక ఐటమ్ సాంగ్, వాడు పొట్టోడు, వాడు నక్కజిత్తులోడు, వాడెంత అండి దయాకరావు కింద. దయాకరావు 40 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. వాడు ఒక ఓటుకు నోటు దొంగ కేసులో వాడు పట్టుబట్టాడు, వాడు జైలుకు రేపేళ్ళు ఉండబోతాడు. దయాకరావు తలుచుకుంటే కేసీఆర్ సుధా అవసరం లేదు రేవంత్ రెడ్డికి. దయాకరావు తలుచుకుంటే మళ్ళీ నిద్ర సుధా పోడు. కానీ ఏంటంటే చూద్దాం, ఇంకా 2 నెలల ఛాన్స్ ఉంది. ఏ పార్టీ చెప్తారు? ఇప్పటికి 3 ఏళ్ళు ఫెయిల్ అయింది, 3 ఏళ్ళు అట్టర్ ఫెయిల్ అయిండు. ఇక చూద్దామనే ఆలోచనలు. కానీ దయాకరావు కనుక కన్ను తెరితే రేవంత్ రెడ్డి, మహబూబ్నగర్, కొడంగల్లా మేము ఇదే ఈ ట్రాక్టర్ ర్యాలీ, ఈ జనాలు పోయి వాని ఊళ్ళోనే మేము ఏదంటే అది చేస్తామండి. 117 స్థానాలు గెలుస్తాం మేము. వాని బొంద 10 స్థానాలు గెలవను. ఆయన ఫస్ట్ ఆయన గెలవాను, రేవంత్ రెడ్డిని ఫస్ట్ గెలవని దమ్ముంటే ఇక దయాకరావుని ఆడ పెడదాం, లేకుంటే ఇక్కడ రమ్మను. అంత దమ్ము ఎక్కడదండి? అంత దమ్మునోడైతే రమ్మను, పాలకుర్తి రమ్మను, ఒక పోటీజాన్, ఒక గడ్డ మీద ఒక మీటింగ్ పెట్టమని. ఆయన సీఎంఏ కదా, ఈయన ఒక మాజీ మంత్రివర్యులు కదా, దమ్ముంటే ఎదురుగా రమ్మను. ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా చేస్తాం మేము రైతులను తలుచుకుంటే. ఈ జనసాంద్రత ఇవాళ నీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ చెంపపెట్టి ఇవాళ దయాకరావు మీద నువ్వు ఛాలెంజ్ చేసి దమ్ముంటే రమ్మను పాలకుర్తికి. ఏ దమ్ముంటే డిబేట్ రాదు. నువ్వు పెట్టిన యశ్వశ్వర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఇప్పటికే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము దయాకరావు దగ్గర మేము గెలవలేం, ఆయనతో మేము తట్టుకోలేం, కాకుండా 2 ఏళ్ళ పాలన ఉంది, మీకు ఏం చేయలేకపోతున్నాం, నష్టమైంది మీకు రైతులారా, మీకు దండం పెడతాం, క్షమాపణ చెప్తున్నాను సో చెప్పారు ధర్మపురంలో తండల వాళ్ళు. ఇంకోటి రైతు ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగితే, హరీష్ రావు పైన నువ్వు అగరు పూజలు చేస్తున్నావు, బీఆర్ఎస్ నేతలు మొత్తం కుట్ర పని చేస్తున్నావు అనుకుంటా చెప్తాను. ఆయన రేవంత్ రెడ్డి ఏమంటారంటే హరీష్ రావుతో గెలవలేడు, దయాకరావుతో గెలవలేడు, కేటీఆర్తో గెలవలేడు. ఎవరి మీద గెలుతారంటే యశ్వశ్వర్ రెడ్డి మీద గెలుతాడు. ఓన్లీ ఎమ్మెల్యే మీద తప్ప ఎక్కడ గెలవాడు. అదే మాటలల్లో వాళ్ళ పార్టీలా ఏమైనా బెదిరిస్తే ఈమె మూటలు ఇస్తుంది, రేవంత్ రెడ్డికి బస్తా కట్టి పెట్టి వస్తుంది.
ఇక మొన్నటిదాకా అండి పెద్ద కృష్ణమూర్తి వీళ్ళంతా వీళ్ళు ఏమైందంటే తీసేసినాక మళ్ళీ మూటలు ఇవ్వగానే మళ్ళీ పార్టీ చేసుకుంటారు. ఏది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళకి చరిత్ర, వీళ్ళ పార్టీ, వీళ్ళ కథ అండి. కానీ వ్యవసాయ ముఖ్యమంత్రి అంటే తుమ్మలేశ్వరం అట. అయ్యో దేవుడా, ఆయన చూస్తేనైతే నాకు ఆయన అసలు ఉన్నాడా లేడా, అసలు ఆయన రైతులకు ఏమంటారంటే రుణమాఫీ వద్దు, రైతు బంధు వద్దు, మీరు మంచి పంటలు వేసుకున్నట్టు ఆయన చెప్తున్నట్టు. ఆయన మొగైన పంటలు, మంచి పంటలు, ఈ ఆడతాడి పంటలు అంటే ఆయన చక్కదనం ఇక్కడ ఉంటే బాగుంది. కానీ ఎవడు వస్తున్నాడు దేవుడిలోకి రమ్మంటే? ఒక్క మంత్రి కానీ ఎవరు కానీ. దయాకర్ రావు ఇవాళ వరంగల్ జిల్లా మాజీ మంత్రి గారు ఇవాళ ములుగు, పస్రా, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అడుగున కాలు పెట్టిండు. ఇవాళ మంత్రి కొండ సురేఖ ఇవాళ సీతక్కని రమ్మనండి. దేవుడిపల్లి ఎక్కడుందో తెలియదు సీతక్కకు. కొండ మురళి, కొండ సురేఖ అప్పుడు వెనకటి ఏమొచ్చారు, కానీ మేము ఉండగా దయాకర్రావు ఉండగా అడుగు పెట్టడానికి దమ్ముంటే ఎవ్వరు రారండి వాళ్ళు. దయాకర్రావు ఏంటంటే ఇక్కడ మార్పు అన్నారు తప్ప ఆ మార్పుతోనే చూద్దాం కానీ ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నాం మేము రైతులందరం. మేమందరం ఇప్పుడు ఏడుస్తే పోయి పాపం అంటే ఏమంటాడు, ఆయన ఓడిపోయినా గెలిచినా ఎవరిని అందరిని దగ్గర తీసుకుంటుండు, అందరికి సేవ చేస్తాడు. సచ్చినా బతికినా మంచిగా కష్టం వచ్చినా ఈ ట్రాక్టర్ సుధా ఆయన ఇచ్చిందే. ఈ ట్రాక్టర్ సబ్సిడీ నాకు. ఓ అయ్యా, ఆ పత్తి గింజలు దొరుకుతున్నావు, ఆ పనిముట్టలు, ఆ పంపులు లేవు, ఏవో అసలు ఏవరో మాకు తెలియదు. అదివరకు దయాకర్రావు ఏవని బెదిరించి ప్రతి ఊళ్ళో ప్రతి ఎకరం నువ్వు చూసి రావాలని చెప్తే ఇప్పుడు ఏ వాళ్ళు తెలియదు, ఎంఆర్ఓలు తెలియదు, ఇవ్వలేదు. వాళ్ళకు ఉసుక అమ్మాలే, పైసలు దొబ్బాలి, ఉసుక అమ్మాలే, పైసలు దొబ్బాలి. మొన్న 150 ట్రిపులు ఉసుక పోసారండి కాసేగుడిచలా. వాళ్ళే పోసుకున్నారు. వాళ్ళ ప్రెస్ వాళ్ళు పట్టుకోగానే మళ్ళీ వేలు వేయాలన్నారు. వాళ్ళే పైసలు వాళ్ళను చూడండి ఎంత దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అనుకుంటా చెప్తాను. ఎక్కడి ప్రభుత్వం దేవుడా, ఓ నాయనా, ఎక్కడి ప్రభుత్వమే? రైతుల ప్రభుత్వం కాదు, రైతు నాశనం చేసే ప్రభుత్వం. వానికి వ్యవసాయం చేసినవాడా? ఎక్కడ వ్యవసాయం? ఓ అన్న బంగ్లాలకు కలర్లు వేసేదే, ఆ బంగ్లాలకు కలర్లు వేసి ఆ డబ్బాలు మోసి వేసి అట్లా వచ్చింది తప్ప ఈ కాంగ్రెస్ లో ఇవ్వలేడు వానికొచ్చిన మాటలు. అందుకే వాళ్ళు సీఎం చేశారు. వాళ్ళు దరిద్రులు ఉన్నారు. వాళ్ళు ఇంకో హనుమంతరావు వాళ్ళున్న ముసలిళ్ళకి జర అనుభవం ఉండు. ఎక్కడో ఈయన పట్టుకొచ్చారు, నాశనం చేశారు. ఎవరు? ఓ అయ్యా, ఆయన కాక గెలిచినట్టుంటే రాష్ట్రం అతలా కూతలం సునామీ మరో దాన్ని మొన్న వచ్చింది. ఏంటిది అది? ఎల్లుండా కాదు, కరోనా. ఇక డబుల్ కరోనా అవుతుంది వాడు వస్తే. మళ్ళీ ఇక బతకరు మనుషులు. ఇక వాడు వచ్చిన అనుకో కథమే. ఇక ఈ గడ్డి చూసుకోండి, గడ్డి మాడిపోయింది. చూసారా అన్న, గడ్డి మాడిపోయింది. వాడి పాపం వల్లనే గడ్డి మాడిపోయింది. వాడు దరిద్రుడు. వాడు మహిళా రైతులు, మా రైతుల ఉసురు తాకి వాడి బిడ్డకు వాడు కంపెనీలు కట్టించుకుంటా నెల్లూరు గిల్లూరు అక్కడ తిరుగుతుంది చంద్రబాబుతో. కానీ వాడు సర్వనాశనం అవుతాడు. ఇప్పటికే అయ్యిండు వాడు. ఇంకోటన్నా, ఇప్పుడు నీళ్ళు ఇస్తలేడు, యూరియా ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, ఐకేబీ సెంటర్లో గోసలే. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న ఒకటి 20/22A చట్టం తెచ్చిండు. రైతుల భూమి అసైన్డ్ ఎక్కడ ఉన్నాయి అని. దేనికోసం అంత మొత్తం ఆలోచన? ఓ అన్న, ఆయన ఇవన్నీ లెక్కలు తీసి ఏం చేస్తారంటే, ఇవన్నీ అసైన్ లెక్కలు తీసి ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద రాసి పడతారు. గవర్నమెంట్ పడిపోతుంది. గవర్నమెంట్ పడిపోయినాక మళ్ళీ మేము తీసేయలేం కదా. ఇక మా మీద కంటిన్యూగా వస్తుంది. మా పిల్లలు కూడా వస్తాడు. ఆ రోజు రిజిస్ట్రేషన్లకు దీనికి వాడు డబ్బులు తీసుకోవడానికి అది ప్లాన్. వాళ్ళు అసైన్ ఇచ్చేది లేదు, వాడు ఏం చేసేది లేదు, వాడు ఏం చేయడు. పాలవర్తి నియోజకవర్గానికి ఎవరైనా మంత్రులు వస్తారా? ఎక్కడికి? పాలవర్తి నియోజకవర్గానికి ఎక్కడ దయాకర్రావు దిక్కాయన అంటే ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. దయాకర్రావు ఒక్కడే వస్తుండు. ఈయన మంత్రి, ఈయన ఎమ్మెల్యే, ఈయన రాజు, ఈయన అన్ని. ఇక ఇప్పుడు అన్నాగా నువ్వు దేవరూపల మండలంలా ఎక్కడ పోని పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా మీ ఎమ్మెల్యే దయాకర్రావు అంటారు. ఓడిపోయారు ఊతపదం. ఎవరంటే ఎమ్మెల్యే దయాకర్రావు అంటారు. ఇది ప్రజలలో నాటుకోపోయింది. ఇది ప్రజలలో నాటుకోపోయారు. అసోసియేషన్ అంటే మీ ఎమ్మెల్యే అసోసియేషన్ ఏం పేరంటే దయాకర్రావు కాదు ఇట్లా అంటారు జనాలు. అంత దుర్మార్గమైన అత్త కోడళ్ళు మా పాలకుర్తికి వచ్చిర్రు నాయన. మా మీద ఉక్కు పదం పెట్టిర్రు రైతుల మీద. అసలు ఆమెకు వర్షం తెలియదు ఎట్లుంటుంది. ఆమెకు ఈ కాలువ అంటే ఏం తెలియదు. ఈ కాలువ నీళ్ళు ఏం చూస్తాయి? దీని డెలివరీ ఏడవుతుంది? ఎక్కడి నుంచి ముందుకు రావాలి నీళ్ళు? కాలువ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఈ కాలువ లేనప్పుడు ఎట్లా ఉండే? కాలువ లేనప్పుడు సుధా
ఈ భూములు ఎట్లుండేనంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళ వర్షాలు పడ్డాయి, బీడు భూములైనా వర్షాలు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతులకు ట్రాక్టర్లు ఇచ్చిండు. అప్పుడు ఇక కరువు రాలే. ఇక ఈ దర్జా కూర్చొని మంచిగా ముసలోళ్ళు పైసలు అంత దర్జా ఉన్నది. కానీ ఈ దరిద్రుడు వచ్చిండు, కాలు పెట్టిండు, కాలువలు మొత్తం ఎండిపోయినాయి. కాలువలు పాత రోజులు కాదు, ఇంకా 47 ఏళ్ళు 50 ఏళ్ళ కింద రోజులు వచ్చినాయి. ఇప్పుడు వెనుక పోయినాం. ఒక 10 ఏళ్ళలో మేము ఒక 50 ఏళ్ళు ముందుకు పోయినాం. మళ్ళీ వీడు వచ్చిండు 50 ఏళ్ళు వెనుకకు వచ్చిండు.